5 డిఏలు పెండింగ్ లో ఉంటే కేవలం ఒక్క డిఏ ప్రకటించడం అనేది సిగ్గుచేటన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. 5 గంటల పాటు కేబినెట్ లో చర్చించి ఒక్క డిఏ ప్రకటించడం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులను అవమానపరిచినట్లే అన్నారు. ఇక పెండింగ్ లో ఉన్న మిగతా డిఏలను కూడా తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు రావాలంటే 30% కమిషన్ చెల్లించాల్సి వస్తుందన్నారు. సంవత్సరాలుగా బిల్లులు రాకుండా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదని డీకే అరుణ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అవుతున్నా ఒక్క డిఏ ఇస్తామని చెప్పి ప్రకటించడం మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గనిపిస్తలేదా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిగ్గనిపిస్తలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉద్యోగ సంఘాలు వాళ్ళే 37 డిమాండ్లు పెట్టిండు రాష్ట్ర ప్రభుత్వం ముందు. మరి 5 గంటలు చర్చించి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని చెప్పాలి. ఇలా 5 డిఏలు ఇవ్వాల్సి ఉంటే ఒక డిఏ, ప్రతి 6 నెలలకు డిఏ అనేది ఇవ్వాల్సిన డిఏ సమయం లోపల డిఏని చెల్లింపులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఉద్యోగస్తులు రావాల్సినటువంటి మిగతా డిఏలను కూడా వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ బిల్లులు రావాలంటే 30% చెల్లిస్తేనే పెండింగ్ బిల్లులు వస్తున్నాయి. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మొట్టమొదటనే వచ్చిన కొన్నాళ్ళకే ఫేమస్ అయింది తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ మీద. ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజ్లు వసూలు చేస్తూ కాంట్రాక్టర్కి ఎవరికైతే సంవత్సరాలుగా బిల్లులు రాకుండా పనులు చేసి పెండింగ్ బిల్లులతోన ఆత్మహత్యలకు గుండెపోట్లకు లోనై చచ్చిపోతా ఉంటే, పనులు చేసి బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళకు కనిపిస్తలేదు, చెవులకు వినిపిస్తలేదు. అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అవుతున్నా ఒక్క డిఏ ఇస్తామని చెప్పి ప్రకటించడం మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గనిపిస్తలేదా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిగ్గనిపిస్తలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. జీఆర్ఎంసీ, సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలు